నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ రోజుల్లో అండి ఇది కరెక్ట్, ఇది తప్పు అని జడ్జి చేసేటువంటి రోజులు పోయాయి. ఎవరికి వాళ్ళు ఇది కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళ వర్జన్స్లో వాళ్ళకి అది కరెక్ట్ అవ్వచ్చు, మన వర్జన్లో అది రాంగ్ అవ్వచ్చు. అందుకే ఏంటి అంటే ఈ విషయము కరెక్ట్ కాదు, ఇది సిస్టంలో కరెక్ట్ కాదు, ఇటువంటి ప్రశ్నలు సమాధానాలు అనే వాటికి అసలు చోటు లేదేమో అనిపిస్తుందండి. ఒకప్పుడైతే కరెక్ట్గా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రూల్స్ని రెగ్యులేషన్స్ని రాసేసుకుంటూ ఉన్నారు. సరే, అంటే ఏదైనప్పటికీ అది చెడు పరిణామంగా నేనేం చెప్పట్లేదు, మంచి పరిణామమే. కాకపోతే ఏంటంటే మనకి అది కరెక్టా కాదా అని మనకే ఒక చిన్న క్యాల్కులేషన్ ఉండాలండి. అది ఏ విషయంలో అయినా సరే, ఆహారం విషయంలో అయినా సరే, చదువు విషయంలో అయినా సరే, మనం చేసే ఉద్యోగం విషయంలో అయినా సరే, మన మనసుకు అది కరెక్ట్ అనిపిస్తే చాలు. పక్క వాళ్ళకి అది ఎలా అనిపించినా కూడా పర్వాలేదు. అయితే మరి ఈ రోజు అమృతంలో ఒక చక్కటి వంటతో మొదలు పెట్టేద్దాం. ఈ వంట ఎలాంటిదంటే ముఖ్యంగా ఈ కాలంలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అదేంటో తెలుసా? కరివేపాకు, మిరియాల, జీలకర్ర అన్నం. కరివేపాకు అది అంటే ఎనీ టైం చాలా మంచిది అనుకోండి. మిరియాలు ఈ సీజన్ ఎందుకన్నాను అంటే ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది, చాలా మందికి దగ్గులు జలుబులు వస్తూ ఉంటాయి. మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి. అలా కరివేపాకు, మిరియాలు, జీలకర్ర కూడా అఫ్ కోర్స్ డైజెషన్ పరంగా మనకు ప్రతి వంటలో ప్రతిరోజు వేస్తూనే ఉంటాం కాబట్టి అది అన్నింటిలో పనికొస్తుంది అనుకోండి. మరి మూడింటిని కలిపి ఒక అన్నం తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కరివేపాకు, మిరియాల, జీలకర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు, మిరియాల, జీలకర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ఏంటి ముందుగా చేసింది అంటే దంపుడు బాస్మతి బియ్యాన్ని ఉడికించుకొని పెట్టుకున్నాం. మీరు మామూలుగా రైస్ తింటే రైస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ పొడి, అంటే ముఖ్యంగా ఈ వంటలో ఏంటి అంటే మనం ఉపయోగించేది కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఈ మూడిటి కాంబినేషన్లో ఒక పొడి. ఆ పొడి మీరు దంపుడు బియ్యంతో తీసుకోవచ్చు, మీరు వైట్ రైస్ తిన్నా తీసుకోవచ్చు, గోధుమ రవ్వ తిన్నా తీసుకోవచ్చు, మిల్లెట్స్ తిన్నా తీసుకోవచ్చు, దేనికైనా కూడా ఉపయోగపడుతుంది. ప్రాసెస్ ఇది మాత్రం స్టాండర్డ్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకు కరివేపాకును చాలా మంది ఏంటి వంటల్లో చాలా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో ఎంతమందికి ఒత్తైన జుట్టు ఉంటుంది? చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, 10లో 2 మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల. ఎందుకు చెప్తున్నాను అంటే కరివేపాకులో అధికంగా మనకు విటమిన్ ఏ, కంటికి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి, చర్మానికి చాలా మంచిది. అలాగే ఇందులో పొటాషియం, కాపర్, రాగి, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఇలా ఇటువంటి చక్కటి వైటమిన్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా కరివేపాకు, మిరియాలు, జీలకర్ర ఈ మూడింటి కాంబినేషన్ ఎలా పనిచేస్తుంది అంటే జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. అజీర్తి లాంటి ఇబ్బందులున్న బాగా తక్కువగా చేస్తుంది. అలాగే మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా చాలా వరకు అవి రాకుండా చేస్తుంది. వచ్చినా కూడా మనకు మిరియాల పాలు అవి తాగడం వల్ల, మీరు చూసారా గోల్డెన్ మిల్క్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, అలా మనకు తీసుకోవడం వల్ల ఏంటి అంటే చక్కగా నిద్ర పడుతుంది. అండ్ ఈ కఫం అంతా కూడా బాగా కట్ చేసేస్తుంది, బయటికి తీసి పడేస్తుంది. అలా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంత మంచి గుణగణాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కరివేపాకుతో నూనె తయారు చేసుకుంటారు, ఇలా అన్నం రూపంలో వేసుకోవచ్చు. ఇక రోజు వంటల్లో అంటారా మనం ఎలాగో వేస్తూనే ఉంటాం, కానీ పక్కన తీసేస్తూ ఉంటాం. అదే మనం చేసే తప్పు. అలా చేయకుండా చక్కగా అసలు పక్కన తీసి పడేయకుండా ఉండే విధంగా నేను చేయబోతున్నాను అనమాట ఈరోజు వంట. నేర్చేసుకుందాం. అయితే దంపుడు బియ్యం సిద్ధంగా ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాము? స్టవ్ వెలిగించుకుందాం. అలాగే మనకి ఏదైనా నొప్పులు ఉన్నా కూడా, రకరకాల నొప్పులు ఉంటాయి. అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ అంటే 45, 50 తర్వాత కొంతమందికి ఏంటి అంటే కొంచెం నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అది మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, వాతం నొప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి అప్పుడు కూడా మనకు కరివేపాకు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ జనరల్ అండి ఇప్పుడు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిరియాలు తీసుకున్నా, జీలకర్ర తీసుకున్నా, కరివేపాకు తీసుకున్నా ఇంకా అబండెంట్ ఎనర్జీ మనకు చాలా చాలా మంచివన్నమాట. మరి దీన్ని మీరు ఒక పొడిగా తయారు చేసుకొని పెట్టుకుంటే వంటల్లో వేసుకోవచ్చు. ఏ వంట మీరు చేయలేదు, మీకు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు అంటే జస్ట్ ఇలా అన్నం తయారు చేసుకోండి, లేదంటే దంపుడు బియ్యం తయారు చేసుకోండి, పక్కన వేసేసేయండి. బాండి కాస్త వేడైంది కాబట్టి ఈ వంటని నేను నువ్వుల నూనెతో స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటి అంటే ఒక చిన్న వేయించుకునే పని చేయబోతున్నాము. దానికి ముందుగా కాస్త నువ్వుల నూనె,
నువ్వుల నూనెలో మిరియాలు, జీలకర్ర ఇది ఒక్కసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు. ఎందుకు ఫ్రెష్ అనే పదాన్ని వాడాను అంటే కరివేపాకు వాడిపోతే అస్సలు రుచి ఉండదండి. అయినా వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం అనుకోండి, ఏమీ లేక అప్పుడప్పుడు. కానీ ఫ్రెష్గా ఉండే కరివేపాకే వాడండి, ఎందుకంటే అదేం ఖరీదైంది కాదు. అంటే ఖరీదైందంటే సరేలే ఎందుకు పడేయాలి అనుకోవచ్చు, కానీ పెద్ద ఖరీదైంది కాదు కాబట్టి మరీ ఎండిపోయినది వేసినా వేస్ట్. వేయకండి అలా. చక్కగా అంటే మనకు వేయించుకుంటే ఆ స్మెల్ అలా రావాలన్నమాట. అటువంటి కరివేపాకు వాడితే మనకి వంట రుచి కూడా బాగుంటుంది, కావాల్సిన విలువలు కూడా అందులో ఉంటాయి. నేను ఇప్పుడు ఒక 1 minute వేయించుకున్నా అంతే, సరిపోతుంది. కరివేపాకు కదండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. వేయించుకున్న కరివేపాకు, మిరియాలు, జీలకర్ర ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చక్కగా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పొడి తయారు చేసేసాను. ఆహా, వాసన మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఎప్పుడెప్పుడు కలుపుకొని తినాలా అని ఎదురు చూస్తున్నాను. ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం, లేకపోతే నేనే తినేసేలా ఉన్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. కరివేపాకు, మిరియాలు, జీలకర్ర పొడి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా సింపుల్ ప్రాసెసే అనుకోండి, పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. అందరూ నేర్చుకోవచ్చు, బిగినర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకు పొడి కూడా ఇలాగే చేయాలండి, కాకపోతే ఇందులో ఏదో 1-2 పప్పులు ఒకటి యాడ్ చేసుకోవాలి మనం వేయించుకునేటప్పుడు, అంతే. కరివేపాకు పొడి కూడా చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మరలా కాస్త నువ్వుల నూనె వేసుకుందాం. మామూలు నూనె కూడా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వుల నూనె మంచిదండి, అంటే ఎముకలకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది, చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. అందుకే చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు నువ్వుల నూనెతో స్నానం చేస్తూ ఉంటారు పసిగా ఉన్నప్పుడు. అంటే తర్వాత మసాజు, నువ్వుల నూనెతో మసాజ్ చేసి ఎండలో పిల్లల్ని నిల్చోబెడితే అసలు బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయంట, తెలుసా. ఇప్పుడు కాస్త పోపుతో స్టార్ట్ చేద్దాము. ఆవాలు, ఇందులో కాస్త జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం వేగుతూ ఉండగా పల్లీలు కూడా వేసుకుందాం. అంటే పల్లీలు నేను పొడి రూపంలో ఏం వేయట్లేదు, పల్లీలాగానే వేస్తున్నా. ఒకవేళ మీకు గనక పల్లీలు మా వాళ్ళు తీసి పడేస్తారు పక్కన, మాకు అలా వద్దు అనుకుంటే గనక ఇది కూడా మీరు ఒక్కసారి వేయించుకొని సపరేట్గా, దీంతో కాకుండా సపరేట్గా పొడి తయారు చేసుకోండి. సాధారణంగా పల్లీల పొడి అందరి ఇళ్లలో ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మీరు పొడి తయారు చేసుకుని కూడా వేసుకోవచ్చు, అది వేరే వాటిలో కూడా ఉపయోగించుకోవచ్చు మిగిలిపోతే. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు కాస్త వేగాలండి, కొంచెం మనకి రంగు మారాలి. పల్లీలు పచ్చిపచ్చిగా ఉంటే అస్సలు బాగోదు కాబట్టి పల్లీలు కొంచెం వేగాలి. పల్లీలు కాస్త వేగాయి కాబట్టి మనకు బయట చక్కగా ఇలా బాస్మతి బియ్యం దొరుకుతుంది. దంపుడు బాస్మతి బియ్యం దొరుకుతుంది, మామూలుది కూడా దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో మీరు చక్కగా దంపుడు బాస్మతి బియ్యం ఉపయోగించవచ్చు. మీకు రుచిలో పెద్ద మార్పు అయితే 100% ఏముండదు. ఇప్పుడు మనం ఈ అన్నం కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం అసలు ఉప్పు వేసుకోలేదు, చూసారా. ఇందులో ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కరివేపాకు, మిరియాలు, జీలకర్ర పొడి కూడా పైనుంచి ఇలా చక్కగా వేసేసుకుందాం. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది, దాని ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుంది. అంటే ఇందులో మన కారం ఎక్కడ వేసాము, ఎక్కడా వేయలేదు, కేవలం మిరియాల కారం మాత్రమే ఉందన్నమాట ఇందులో, అంటే ఆ ఘాటు. సో వేరే మనం పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏమీ వేయట్లేదు. చూసారా, మనకి బాస్మతి దంపుడు బియ్యం అయినా కూడా మనకు అసలు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అసలు మిరియాల కారము చాలా చాలా మంచిదండి, అన్ని రకాలుగా కూడా. అంటే వేరే కారాలు అది వాడినప్పుడు
అంటే కొంచెం ఏదన్నా అంటే బీపీకి సంబంధించిన ఇబ్బందులు అవి వచ్చే అవకాశం ఉండేది అప్పట్లో. కానీ ఏంటి అంటే ఇప్పుడు అసలు అందరూ కూడా మిరియాలు అనేవి చాలా ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. అండ్ అది చాలా మంచిది కాబట్టి ఇది మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే ఏంటి అంటే చక్కగా మనం వేసిన ఆ కరివేపాకు పొడి ఏదైతే ఉందో మన రైస్కి చాలా బాగా పడుతుంది, ఇంకా టేస్టీగా అవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మందార పువ్వుల గురించి అందరికీ తెలుసు. వాటి ఉపయోగాల గురించి తెలుసా? అది మన చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎలా అంటారా? మందార పువ్వును పొడిగా తయారు చేసుకోండి. అలా తయారు చేసిన పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అందులో కాస్త తేనె కాస్త పాలు కలిపి చక్కగా మన చర్మానికి అప్లై చేసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకున్నట్టయితే మన చర్మం కళకళలాడిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేయండి, మీ చర్మం అద్భుతంగా తయారవుతుంది. అలాగే జుట్టుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా మీకు అవసరం అనిపిస్తే ట్రై చేయండి. ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు ఇందులో ఎండు కొబ్బరి పొడి అలాంటివి కావాలంటే కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా అందంగా ఇందులోకి వేసేసుకుందాం. ఆ తర్వాత గార్నిషింగ్ కోసం చక్కగా కరివేపాకు అలాగే ఎండుమిరపకాయ, ఇలా వేడివేడిగా ఘాటుగా కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నువ్వుల నూనె వేసి వేడైన తర్వాత అందులో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకుని ఒక బౌల్లోకి తీసి పొడి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కాస్త నువ్వుల నూనె వేసి అది కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాస్త మినపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇందులో ఉడికించుకున్నటువంటి దంపుడు బాస్మతి అన్నం వేసి సరిపడా ఉప్పు వేసి ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కరివేపాకు పొడిని కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం రెడీ. చూసారు కదా, కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఘాటుగా కరివేపాకు రుచి, మిరియాల రుచి, జీలకర్ర అన్నీ కరెక్ట్గా తెలుస్తున్నాయి. ఏది తెలియకుండా లేదు. కరివేపాకు డామినేట్ చేస్తుంది, మిరియాలు కూడా డామినేట్ చేస్తుంది, కానీ ఇక జీలకర్ర కూడా మనము చమ్మపాడాల్లో వేసాం కాబట్టి చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట టోఫు కూర. టోఫు మామూలుగా శాకాహారం తీసుకునే వాళ్ళకు ప్రోటీన్లో టోఫు అనేది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ అలాగే పాలు ప్రోడక్ట్స్ కాకుండా వేరే ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కనుక టోఫు అనేది చాలా మంచి ఆప్షన్ యాక్చువల్లీ. సో మన టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, టొమాటో ప్యూరీ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తేనె 1/2 టేబుల్ స్పూన్. టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. టోఫు చూసారు కదా, అంటే అందరికీ తెలిసిందే పనీర్ లాగానే ఉంటుంది. అండ్ దీంతో మనం ఎటువంటి స్టార్టర్ చేసినా కూడా పనీర్తో సమానంగానే ఉంటుంది రుచి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తప్ప మనకి పాలకి సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా మంది ఆపేశారు ఈ మధ్య. వీగన్ అంటారు కదా, అలా అనమాట. సో చాలా మంది ఆపేశారు కాబట్టి అలాంటి వాళ్లకు ప్రోటీన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి వాటిలోంచి చాలా అధికంగా వస్తుంది. దిస్ ఇస్ టోఫు. సో టోఫులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. పాలు కాదు, డైరీ పడని వాళ్ళకు కూడా టోఫుతో చాలా మంచి లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనకి ఇది సోయా బీన్స్ నుంచి వస్తుంది కాబట్టి మనకు పాలతో సంబంధం లేకుండా మనకి అలర్జీస్, తర్వాత లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా టోఫు అనేది హార్ట్కి చాలా మంచిది.
అంటే మనకు కొలెస్ట్రాల్ తగ్గించే విషయంలో అయినా, లేదు అంటే బీపీ ఫ్లక్చువేషన్స్, బీపీని తగ్గించే విషయంలో అయినా కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గుండె ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేసేటువంటిది మన టోఫు. అంతేకాకుండా ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమందికి ఏంటంటే శరీరంలో రక్తం గడ్డగట్టకపోతూ ఉంటుంది. సో దానికి రకరకాల మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు. బట్ అంటే అఫ్కోర్స్ మెడిసిన్ ఆపేయమని చెప్పట్లేదు, కానీ టోఫుని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆ రక్తం గడ్డగట్టేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో శరీరానికి, అది కొంచెం వరకు మనకు మెరుగుపడుతుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకు క్రమేపీ ఆ మెడిసిన్స్ అవన్నీ ఆపేసే అవకాశం కూడా మనం తీసుకోవచ్చు. దీంతో స్టార్టర్స్ తయారు చేసుకోవచ్చు, కూరలు తయారు చేసుకోవచ్చు, ఇంకా సాలెడ్లో కూడా వేసుకోవచ్చు. ఇలా బోల్డ్ రకాలు. అంటే పనీర్ ఎలా అయితే చేసుకోవచ్చు, టోఫు కూడా సేమ్ పనీర్ బదులుగా మనం టోఫు కూడా చేసేసుకోవచ్చు. మరి మొదలు పెట్టేద్దాం. ఈరోజు నేను చేసేది ఏంటి, టోఫు కూర. టోఫు కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. మనకు టోఫు కూడా మనకి పనీర్తో సమానంగా చక్కగా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి ఇక మనం నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఇదొకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు మనకు వేగిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా మనం వేసుకుంటున్నాం. అంటే ఇది మనకు చపాతీలకు, తర్వాత పరోటాలకు, జొన్న రొట్టెలకు ఎలా తీసుకున్నా కూడా బాగుంటుంది. రైస్లో కూడా తినొచ్చు. కాకపోతే సాధారణంగా మనము పనీరు, టోఫు లాంటివి సౌత్ ఇండియన్ భోజనంలో ఇంక్లూడ్ చెయ్యము. అది ఎక్కువగా మనకు నార్త్ ఇండియన్ భోజనం కిందకే వస్తుంది. అండ్ సాయంత్రం పూట మనం గ్రేవీ కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. టొమాటో ముక్కలు కొంచెం మనకు వేగిన తర్వాత టొమాటో పేస్ట్ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త టొమాటో పేస్ట్. మన కంచు పాత్రలో ఎప్పుడూ కూడా ఈ వేగే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఎక్కువసేపు ఆ వేడి అనేది రిటైన్ అవుతుంది కదా, అందుకనమాట. అప్పట్లో అందుకే ఎక్కువగా వాడేవాళ్ళు. ఎంత పెద్ద వంటైనా అలా అలా చేసేస్తూ సునాయాసంగా చేసేసేవాళ్ళు. రుచి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి అల్యూమినియము, నాన్ స్టిక్ పాత్రల్లో ఉండేటువంటి కెమికల్స్ కూడా వంటలో కలిసి వంట రుచే మారిపోతూ ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. సాధ్యమైనంత వరకు ఈ మధ్య అల్యూమినియం పాత్రల గురించి ఎక్కువగా చెప్తున్నారు. ఒకప్పుడు మనకు నాన్ స్టిక్ అని చెప్పేవాళ్ళు. ఈ మధ్య అంత అల్యూమినియం పాత్రలు కూడా తగ్గించమని చెప్తున్నారు. ఈ టొమాటో ప్యూరీలో మనం కాస్త మసాలా పొళ్ళు కూడా వేసేసుకుందాం. ముందుగా కాస్త ఉప్పు వేసేసుకుందాము, ఎందుకంటే మనకు ఆ మగ్గే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి. ఇది ఒక్కసారి ఉప్పు వేసి కలిపేసుకున్నాక ఇందులో మనకు కావాల్సిన పొళ్ళు అంటే ఏమేమి వేసుకుంటున్నాము, కారము, అంటే మనం వేరే కారాలు ఏం వేయట్లేదు, కేవలం ఎర్రకారం మాత్రమే వేస్తున్నాము. కారము, అలాగే జీలకర్ర పొడి, అలాగే కాస్త ధనియాల పొడి, మూడు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకున్నాం. మనకు ఇప్పుడు ఈ లెవెల్ వరకు ఉంది చూసారా. ఇప్పటి వరకు మనం చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో, మసాలా పేస్ట్, దీన్ని బాగా వేయించేసుకొని చక్కగా ఒక ప్యూరీకి తయారు చేసుకోవడానికి ఇదే ముఖ్యం కాబట్టి ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఈరోజు మీరు టోఫుతో చేసుకోవచ్చు, రేపు వెజిటబుల్స్తో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఏ రోజుకి ఆ రోజు చేసుకోవడమే చాలా మంచిది అనుకోండి. అంటే ఎప్పుడైనా మీకు గ్రేవీ ఎక్కువ అనిపించింది, అంటే ఈ మసాలా ఎక్కువ అనిపించింది, పక్కన పెట్టాలి అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా ఇది పెట్టేసుకుంటే ఇదే పేస్ట్ యూస్ చేసుకొని వేరే కూరలు అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసేసుకుందాం. ఒక్కసారి మనకు ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం టోఫు కూడా వేసేసుకుందాం. టోఫు కూడా చక్కగా మనకు పనీర్ లాగే, పనీర్ కన్నా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, పనీర్ ఇంకొంచెం మెత్తగా ఉంటుంది.
మన ఉప్పు మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టోఫు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. టోఫు కూడా మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం అంటే ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగిచ్చేద్దాం. ఏంటి అంటే అప్పుడు మనకు ఆ గ్రేవీ కూడా అవుతుంది, అలాగే టోఫు కూడా ఆ గ్రేవీలో చాలా బాగా ఉడుకుతుంది, చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కూరగాయలు వాష్ చేసుకునేటప్పుడు మనం నార్మల్ వాటర్తోనే వాష్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా దాంట్లో ఉండేటువంటి సూక్ష్మ క్రిములు కూడా చచ్చిపోవాలి అనుకుంటే కనుక అందులో కాస్త వెనిగర్, కాస్త ఉప్పు వేసిన తర్వాత కడగండి. దాని మీద ఉన్నటువంటి చిన్న ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే పురుగులు ఏవైనా ఉన్నా కూడా ఇట్టే వెళ్ళిపోతాయి. చక్కగా ఈ చిట్కాను ఉపయోగించండి, మనం ఆరోగ్యకరంగా ఉంటాం. చూసారా ఇంత చక్కగా నూనె నేను వేసింది ఎంత బాగా పైకి తేలిందో, అంటే నేను చేసిన కూర చాలా చాలా బాగుంది అని అదే నాకు చెప్తోందనమాట. అయితే చివరిగా కాస్త కొబ్బరిపాలు వేసేసుకుందామండి, కొంచెం ఆ చీరు కమ్మదనం కోసం. ఒకసారి కొబ్బరిపాలు వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదు, ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. చూసారా ఇక్కడ చక్కగా మనకి ఈ టోఫు ముక్క కూడా చక్కగా ఉడికింది. మనం కట్ చేసాం చూసారా, ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పనీర్కైనా టోఫుకైనా ఎక్కువ టైం పట్టదు కాబట్టి. అయితే ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిన్న పని చేయొచ్చండి, అంటే ఇది ఆప్షనల్ అనమాట. కొంతమందికి టోఫు కాస్త చేదుగా అనిపించవచ్చు, అలాంటి వాళ్ళు ఇందులో కాస్త తేనె వేసుకోవచ్చు. లేదు అసలు మాకు తేనె అనే అసలు టేస్టే ఇందులో ఇష్టం ఉంటుంది, ఇలాగే మేము తింటాము అంటే హాయిగా అలాగే తినేయచ్చు. ఇది జస్ట్ నేను ఊరికే వేస్తున్నాను, ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేస్తే ఇంకా బెటర్ అండి, ఇంత వేడిలో కూడా యాక్చువల్గా తేనె వేయకూడదు. ఇది ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మా టోఫు కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, టొమాటో ప్యూరీ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తేనె 1/2 టేబుల్ స్పూన్. టోఫు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, కాస్త పసుపు, టొమాటో ముక్కలు వేసి వేయించిన తర్వాత అందులో టొమాటో ప్యూరీ కూడా వేసి కొంచెం ఉప్పు, కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి కొంచెం నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టోఫు ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా కొబ్బరి పాలు వేసి కాస్త తేనె కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టోఫు కూర రెడీ. చూసారు కదా టోఫు కూర ఎలా తయారు చేసుకోవాలో, చాలా చాలా ఈజీ. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా భలే ఉందండి. నేను వేసిన ఆ చిరు తేనె ఏదైతే ఉందో దాని రుచి తెలుస్తుంది లైట్గా, కానీ బాగుంది. దానివల్ల తీపేం రావట్లేదండి, అస్సలు అనుకోదండి తీపి వస్తుందని. అదేంటంటే ఆ చిరు చేదు ఏమైనా ఉంటే దాన్ని తీసేయడానికే తప్ప ఇంకంతకన్నా ఏం లేదు. అసలు ఏవి అంటే చాలా లైట్గా తెలుస్తుంది, కానీ బాగుంది. అది చాలా స్పైసీగా భలే ఉందండి. ఇది మనకి పులావ్లకి, బిర్యానీలకు, ఇంకా బటర్ నాన్, ఇంకా వాట్ ఎవర్, ఇంకా మనము నార్త్ ఇండియన్ సైడ్ చూసుకుంటే ఏ రైస్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాళ అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.